అక్క షూట్ లేదా షూట్కి వెళ్ళవా అని అడిగారు కదా, ఈ రోజు షూట్ ఉంది, వెళ్దాం పదండి. ఆల్మోస్ట్ 15 రోజుల తర్వాత ఈ రోజే షూట్కి వెళ్తున్నాం. ఎంత క్యాప్ వచ్చిన తర్వాత మేకప్ వేసుకోవడానికి భయం వేసి ఆచితూ చేసుకుందాం అని డిసైడ్ అయ్యా. అప్పుడే గుర్తొచ్చింది, వేరే లిప్స్టిక్ లేదా, పింక్ షేడ్ ట్రై చేయొచ్చు కదా అన్నారని. చూసారా పంది పెదాలాగా ఎలా ఉన్నాయా? అందుకే అంటారు ఎవరికి వచ్చింది ఆడే చెయ్యాలి, పక్కనోడి సలహాలు వింటే ఎలాగే ఉంటది అని. అమ్మ బాబు ఏంటి ఇడ్లీ దోశ మానేసి బ్రేక్ఫాస్ట్ కి చపాతీ తింటుంది అనుకోకండి. ఈ రోజు నాకు 6 to 6 కాల్ షీట్. ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాదు, ఈ రోజు సాయంత్రం నుంచి రేపు పొద్దున వరకు. టెక్నికల్ గా మనం చేసింది బ్రేక్ఫాస్ట్ కాదు, డిన్నర్. సావు కబురు సల్లగా చెప్పినట్టు అంతా రెడీ అయ్యి కూర్చున్నాక మా వాళ్ళు ఫోన్ చేసి అమ్మ 10కి స్టార్ట్ అయ్యి 11కి వచ్చేయండి అన్నారు. అందుకే 10కి స్టార్ట్ అయ్యి అని ఒక్కళ్ళని పిక్ చేసుకుని 11కి సెట్కి వచ్చా. ఇప్పుడేమన్నారు, అమ్మ బయట ఇంకో సీన్ జరుగుతుంది 3 వరకు వెయిట్ చేయండి అన్నారు. ఇంకేం చేస్తారు, అందరూ పడుకున్నారు. మనం దెయ్యం కదా, దేవుడు నిద్ర పెట్టలేదు కదా, రాత్రి నిద్ర రాదు, పగల మేలుకు రాదు. అందుకే కుట్టుకుంటూ కూర్చున్నాం. చూసారా మామ చెప్తేనేమో మేమొస్తే నీ ఛాన్సులు ఎక్కడ పోతాయో అని రావద్దు అన్నావు అంటారు. టీవీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవడం అంత ఈజీ కాదు మామ. కొన్నిసార్లు నిద్ర ఉండదు, కొన్నిసార్లు తిండి ఉండదు, అసలు కొన్నిసార్లు పనే ఉండదు. నిజాలు చేదుగాను ఎటకారంగాను ఉంటాయి. ఇట్స్ ఓకే. దీని 10కి షూట్ ప్యాకప్ అయితే అందరినీ డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసా.